Hi dear students, good morning all of you. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University. Now we are discussing about the 6th semester Tally with GST. Unit 4, second question. Explain the GST returns and regular monthly filling returns composition. Quarterly filling returns. Explain the GST returns and regular మంత్లీ ఫిల్లింగ్ రిటర్న్స్ కాంపోజిషన్స్ క్వార్టర్లీ ఫిల్లింగ్ రిటర్న్స్ అని అడుగుతున్నారు. అందులో మనం చూసినట్లయితే రిటర్న్ అండర్ జిఎస్టీ అనేది రాయాలి, అండర్ డయాగ్రామ్ కూడా వేయాలి ఈ పారాగ్రాఫ్తో. అయితే ఎక్స్ రిటర్న్ బై రెగ్యులర్ మంత్లీ రిటర్న్స్ సెక్షన్ 39లో చూసినట్లయితే ఎక్స్ రిటర్న్ బై రెగ్యులర్ మంత్లీ రిటర్న్స్ అనేది సెక్షన్ 39. అండర్ ప్రీ జిఎస్టీ రీజియన్ యాక్సెస్ was are required to file separate return for excise, VAT, services tax or other taxes. These returns were filled on monthly, quarterly, base of years or annually basis depending upon the nature of tax and type of accesses. అంటే అండర్ జిఎస్టీ అండర్ ప్రీ జిఎస్టీ రీజన్ యాక్సెస్ వాస్ వేర్ క్వార్టర్ టు ఫైల్ సెపరేట్ రిటర్న్ ఫర్ ఎక్సైజ్, వ్యాట్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ట్యాక్స్ అదర్ ట్యాక్సెస్ కానివ్వండి. అలాగే దీస్ రిటర్న్స్ వేర్ ఫిల్డ్ ఆన్ మంత్లీ కానివ్వండి, క్వార్టర్లీ కానివ్వండి, యాన్యువల్లీ బేసిస్ డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ట్యాక్సెస్ and type of a SS. Under GST on these taxes are clubbed into one. Now access is required file return only under GST. A business registered as a regular taxpayer under goods and services tax law is required to file 3 returns on monthly basis, that is GST first or GST R1, GST R2, GST R3. However, it is important note that here that is SS is mainly required to file only GST R1, other returns GST R2 and GST R3 are auto-populated data from country party counterparty GST R1. A normal business is also required to file one annual return in the form GST R9, which is cancellation of all the monthly GST R3. Below the type lines of these returns, regular dealer అనేవాడు మనం ఫార్మేట్ చూసినట్లయితే ఫామ్ టైప్, ఫ్రీక్వెన్సీ, డేట్, డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్. ఫస్ట్ వన్ ఏంటి ఫామ్ టైపు, నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ, డేట్, డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్, లాస్ట్ వన్ ది డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్. ఫస్ట్ వన్ ఫామ్ టైప్, ఫామ్ జిఎస్టీ R1 మనం చూసినట్లయితే ఫ్రీక్వెంట్లీగా మంత్లీ అనేది ఉంటుంది. డేట్ 10th of the next month. డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్లో చూసినట్లయితే ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లయర్స్ ఆఫ్ ట్యాక్సెస్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎఫెక్టెడ్. ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లయర్స్ ఆఫ్ ట్యాక్స్, గూడ్స్ ఆర్ సర్వీస్ ఎఫెక్టెడ్. ఫ్రమ్ GST R2, ఫామ్ GST R2 చూసినట్లయితే ఫ్రీక్వెంట్లీ మంత్లీ అనేది రావడం జరిగింది. అయితే 15th of the next monthకి డీటెయిల్స్ ఆఫ్ input suppliers of taxable goods and services affected claiming input tax credit. Details of input suppliers of taxable goods and services affected by claiming input tax credit. From GST R3, form GST R3 మంత్లీ ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే మంత్లీగా చూసినట్లయితే
20th of the next month. 20th of the next month. Monthly return on the basis of outward supplies along with the payment of tax. ఫామ్ GRTR 9 చూసినట్లయితే ఫామ్ GRTR 9 యాన్యువల్లీ మనం చూసినట్లయితే 31st December బిఫోర్ ఆఫ్ నెక్స్ట్ ఫైనల్ ఇయర్ 31st December బిఫోర్ ఆఫ్ నెక్స్ట్ ఫైనల్ కాల్ ఇయర్ యాన్యువల్లీ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. రిటర్న్స్ బై క్వార్టర్లీ బిజినెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. రిటర్న్స్ బై క్వార్టర్లీ బిజినెస్. కాంపోజిషన్ బిజినెస్ అనేది చూడండి. కాంపోజిషన్ బిజినెస్ GST ప్రొవైడ్స్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. GST అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది? కాంపోజిషన్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ విచ్ ఎ పర్సన్ కెన్ పే ట్యాక్స్ ఎట్ నామినేట్ రేట్ ఆఫ్ 1-2% but will not be eligible for input tax credit. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏ పర్సన్ కెన్ పేడ్ ట్యాక్స్ అనేది నామినల్ రేట్ ఆఫ్ ఎంత? 1-2%, బట్ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి వీళ్ళు ఎలిజిబుల్ కారు. ఏ పర్సన్ కెన్ ఆప్షన్ ఫర్ దిస్ స్కీమ్ if his supplies not exceed 75 lakhs in a year. అంటే సంవత్సరానికి 75 లక్షలు అనేది యాక్సెప్ట్ చేయదు. అయితే ఎసెన్షియల్లీ ఏ ట్యాక్స్ పేయర్ రిజిస్టర్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ క్వార్టర్లీ రిటర్న్స్ దట్ ఈస్ GST R4. ఏంటది? దట్ ఈస్ GST R4. and he also required to file annual return and GST R9. కాంపోజిషన్ డీలర్స్ చూసినట్లయితే ఫామ్ టైప్, ఫ్రీక్వెన్సీ, డేట్, డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్. అయితే మనం ఇప్పుడు ఏం చేసాము? R4 చూసాము, R9 చూసాము. దట్ ఈస్ GST R4 అండ్ GST R9. కాంపోజిషన్ డీలర్ వచ్చేసరికి ఫామ్ టైప్, ఫ్రీక్వెన్సీ, డేటు, డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్. ఫామ్ GST R4 చూసినట్లయితే క్వార్టర్లీ ఉంది. కాంపోజిషన్ సప్లయర్ అనేది మనకి రావడం జరిగింది. ఫామ్ GST R9 చూసినట్లయితే యాన్యువల్ రిటర్న్ అనేది 31st December ఆఫ్ నెక్స్ట్ F4 అనేది ఇవ్వడం జరిగింది. అయితే కాంపోజిషన్ సప్లయర్ అనేది ఇవ్వడం జరిగింది. కాంపౌండింగ్ ట్యాక్సబుల్ పర్సన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ బై రెగ్యులర్ బిజినెస్ ఆర్ మంత్లీ రిటర్న్స్. ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ బై రెగ్యులర్ బిజినెస్ ఆర్ మంత్లీ రిటర్న్స్. How to file GST returns for monthly returns. మంత్లీ రిటర్న్స్ కోసం ఎలా GST రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేస్తారు? అయితే ఆన్సర్ చూసినట్లయితే స్టెప్స్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ బై రెగ్యులర్ ఆర్ మంత్లీ బిజినెస్. ఫస్ట్ స్టెప్ 1 ఈజ్ అప్లోడ్ ద ఫైనల్ GST R1. ఏం చేస్తారు? ఫైనల్ GST R1ని అప్లోడ్ చేస్తారు. రిటర్న్ ఫ్రమ్ ఎయిదర్ డైరెక్ట్లీ త్రూ ఏ డేటా ఎంట్రీ మోడ్ ఇన్ GST కామన్ పోర్టల్. డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. GST R1 అనేది అప్లోడ్ చేస్తారు. ఎంటర్ ద డైరెక్ట్లీ త్రూ డేటా ఎంట్రీ మోడ్లో ఇన్ GST కామన్ పోర్టల్లో. అయితే స్టెప్ 2 ఆటో డ్రాఫ్ట్ ఆఫ్
Professional GST R2 based on the supply invoice details reported by the suppliers. Auto draft of professional GST R2 based on the supply invoice details reported by the suppliers. Step 3 చూసినట్లయితే ట్యాక్స్ పేయర్ టు యాక్సెప్ట్. స్టెప్ 3 ట్యాక్స్ పేయర్ టు యాక్సెప్ట్ అనేది చేస్తారు. రిజెక్ట్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. మోడిఫై సచ్ ఆటో అంటే మోడిఫై చేయడం. డ్రాఫ్టెడ్ ప్రొవిజనల్ GST R2. స్టెప్ 4 చూసినట్లయితే యాడ్ అడిషనల్ పర్చేజ్ ఇన్వాయిస్ డీటెయిల్స్ in his GST R2 which has not been uploaded by counterparty. Add additional purchase invoice details in his GST R2 which have not been uploaded by counterparty. Next step 5 చూసినట్లయితే step 56 చూసినట్లయితే step 5 చూసినట్లయితే reconciliation of the invoice supply with the counter party taxpayers. Reconciliation of the invoice supply with counter party taxpayers. Step 6 చూసినట్లయితే finalize the GST R1 and GST R2 by using online facilitate at common portal or using GST and complaint offline facilitate. Finalize the GST R1 and GST R2 by using online facilitate at common portal or using GST and complaint offline facilitate. Step 7 మనం చూసినట్లయితే pay the amount as shown in the GST R3 return generated by automatically post finalization of activities మెన్షన్ ఇన్ స్టెప్ 6 అబోవ్. ఏం చెప్తున్నారు? స్టెప్ 6 అబోవ్ కంటే ఫైనలైజ్డ్ చేసినటువంటి యాక్షన్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. పే ద అమౌంట్ యాజ్ షోన్ ఇన్ ద GST రిటర్న్ జనరేటెడ్ బై ఆటోమేటికలీ పోస్ట్ ఫైనలైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్ మెన్షన్ ఇన్ స్టెప్ 6 అబోవ్. స్టెప్ 8లో చూసినట్లయితే debit the ITC ledger and cash ledger and mention the debit entry no in the GST R3 return and submit the SAML యాక్చువల్గా ఇందులో స్టెప్స్ అనేవి స్టెప్స్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ బై రెగ్యులర్ ఆర్ మంత్లీ బిజినెస్ అనేది స్టెప్స్ అనేవి 8 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 స్టెప్ 2 ఇవనేవి అప్లోడ్ ద ఫైనల్ GST R1, ఆటో డ్రాఫ్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ GST R2. స్టెప్ 3 వచ్చేసరికి ట్యాక్స్ పేయర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, మోడిఫై సచ్ ఆటో ట్రాన్స్ఫర్ ప్రొవిజనల్ GST R2. స్టెప్ 4 వచ్చేసరికి యాడ్ అడిషనల్ పర్చేస్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇన్ హిస్ GST R2 విచ్ హ్యావ్ నాట్ బీన్ అప్లోడెడ్ బై కౌంటర్ పార్టీ. స్టెప్ 5 వచ్చేసరికి రీకన్సిలేషన్ ఆఫ్ ద ఇన్వర్స్ సప్లై విత్ కౌంటర్ పార్టీ ట్యాక్స్ పేయర్స్. స్టెప్ 6 వచ్చేసరికి ఫైనలైజ్ ద GST R1 అండ్ GST R2 బై యూజింగ్ ఆన్లైన్ ఫెసిలిటేట్ అట్ కామన్ పర్టికులర్ యూజింగ్ GST అండ్ కంప్లైంట్ ఆఫ్లైన్ ఫెసిలిటేట్. స్టెప్ 7కి వచ్చేసరికి బై ద అమౌంట్ యాజ్ షోన్ ఇన్ ద GST R3 రిటర్న్ generated by automatically post finalization of activities mentioned in step 6 above. Step 8 చూసినట్లయితే debit the ITC ledger and cash ledger and mention the debit entry number in the GST R3 and return and submit the SAML. Debit the ITC ledger and cash ledger and mention the debit entry
in the GST R3 return and submit the SAML. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద జనరేషన్ ఆఫ్ GST R1 ఆఫ్ రిటర్న్స్ ఫామ్. ఎక్స్ప్లెయిన్ ద జనరేషన్ ఆఫ్ GST R1 ఆఫ్ రిటర్న్ ఫామ్. Or how to create returns form of GST R1 in Tally. How to create returns form of GST R1 in Tally. Filling of GST return in Tally. Filling of GST return in Tally. ఫోర్త్ క్వశ్చన్లో చూసినట్లయితే filling of GST return in Tally. An SS is required to file a be file a of return under GST. All these returns are to be filled online. అంటే అన్ని రిటర్న్స్ అనేవి ఆన్లైన్లో ఫిల్ చేసి ఉంటారు. బై ద SS ఎంట్రీ టైప్ ఆఫ్ SS irrespective of whether one is trader, manufacturer, self-respect or services provider, one needs to file GST returns online in the prescribed formats. With GST being a technology-driven tax regime, Tally provides facility of creating, filling GST return online. User can create GST R1, GST R2, GST R3 with the help of Tally. ఇవన్నీ ఏమవుతుంది, GST R1 కానివ్వండి, GST R2, GST R3 అనేది టాలీకి అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. బై ద SS ఎవ్రీ టైప్ ఆఫ్ SS irrespective ఆఫ్ విత్ దేర్ వన్ ఈజ్ ట్రేడర్, అంటే ట్రేడర్ ఇర్రెస్పెక్టివ్గా ఉండేటటువంటి ట్రేడర్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి, రీసెల్లర్ ఆ సర్వీస్ ప్రొవైడర్, వన్ నీడ్స్ ఆఫ్ టు ఫైల్స్ GST రిటర్న్స్ ఆన్లైన్. ఇవన్నీ ఏం చేయాలి, ట్రేడర్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేయాలి, టాలీలో ఆన్లైన్లో మనం GST అనేది మనమే ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ విత్ GST బీయింగ్ ఏ టెక్నాలజీ డ్రైవెన్ ట్యాక్స్ రెజ్యూమ్, టాలీ ప్రొవైడ్స్ ఫెసిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫైలింగ్ GST. టాలీ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఏం ఫెసిలిటీ, ఫైలింగ్ క్రియేట్ చేసేటటువంటి GST ఫైల్ క్రియేట్ చేసేటటువంటి విధంగా టాలీ అనేది ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అయితే రిటర్న్ ఆన్లైన్ యూజర్ కెన్ క్రియేట్ GST R1 చేయొచ్చు, GST R2, GST R3 కానివ్వండి. ఇదంతా ఏమవుతుంది, టాలీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఫస్ట్ వన్ GST R1 చూసినట్లయితే, GST R1 రిటర్న్ ఇన్ టాలీలో చూసినట్లయితే, GST R1 is the monthly GST return to be filled by taxable person registered under GST R1 will include the details of all outward supply mode in the given period in the standard format raised by the department. అంటే GST R1 is the monthly GST return అన్నమాట, to be filled taxable person registered under GST R1 will include the details of all outwards supplies mode in the given period in the given released by the department. GST R1 return form is divided into multiple taxable. Each table is used for a different type of outward supply. ఏంటి ఈచ్ టేబుల్ అనేది దేని డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైకి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టు వ్యూ GST R1 రిపోర్ట్. టు వ్యూ ఇన్ టాలీ ERP9 GST R1 viewed in a written summary by default with tax computation details. In Tally ERP9 GST R1 viewed in a written summary by default with tax computation details. ఫస్ట్ వన్ టు వ్యూ ద రిపోర్ట్, అంటే రిపోర్ట్ని చూడటానికి
గో టు గేట్వే ఆఫ్ టాలీ. ఫస్ట్ రిపోర్ట్ చూడడానికి మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, యాక్చువల్గా స్టార్టింగ్ టాలీకి అనేది వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. నెక్స్ట్ డిసిప్లే అనేది మనం వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత స్టాచ్యుటరీ రిపోర్ట్స్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జిఎస్టీ తర్వాత జిఎస్టీ R1 అనేది మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ టు వ్యూ ద రిపోర్ట్ని చూడడానికి గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత స్టాచ్యుటరీ రిపోర్ట్స్ చూడాలి. స్టాచ్యుటరీ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత జిఎస్టీ తర్వాత జిఎస్టీలోని జిఎస్టీ R1 అనేది మనం చూడాలి. ఫిల్లింగ్ ఇన్ జిఎస్టీ R1 అయితే ఫాలోయింగ్ ద స్టెప్స్ ఫర్ ఫైలింగ్ జిఎస్టీ R1 ఆన్లైన్లో ఎలా చేస్తారో మనం జిఎస్టీ R1 అనేది మనం ఫాలోయింగ్ స్టెప్స్లో చూడవచ్చు. స్టెప్ 1 మనం చూసినట్లయితే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద జిఎస్టీ download and install the GST office. Total available from website https. దీనికి వెబ్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ అవైలబుల్ ఫ్రమ్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 2 మనం చూసినట్లయితే ప్రెస్ న్యూ బటన్ హ్యాడ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో. అప్లోడ్ న్యూ ఇన్వాయిస్ అదర్ డేటా ఫర్ రిటర్న్. స్టెప్ 3 చూసినట్లయితే ఫిల్ ద పర్టికులర్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ప్రెస్ ప్రొసీడ్ బటన్ అండ్ న్యూ appears. స్టెప్ 4 చూసినట్లయితే దెన్ క్లిక్ ఇన్ ప్రాప్ట్ ఫైల్స్. స్టెప్ 4లో దెన్ క్లిక్ ఇన్ ప్రాప్ట్ ఫైల్స్ అనేవి మనం క్లిక్ చేయాలి. స్టెప్ 5కి వచ్చేసరికి దెన్ క్లిక్ ఇంపోర్ట్ ఎక్సెల్స్ and select your file from location where GST R1 XLS exported from Tally ERP9. Step 6 మనం చూసినట్లయితే click yes on the wronging message and click view summary. Step 7 మనం చూసినట్లయితే Step 7 click generate live. Step 8 చూసినట్లయితే దెన్ ఫైనల్లీ ది ఆఫ్లైన్ టూల్ జనరలైజ్డ్ JSON file that has to upload on the GST portal. Then finally the offline tool generates JSON file that has to upload on the GST portal. These are the to view GST R1 report. To view GST return స్టెప్ ఆఫ్ ఫిల్లింగ్ రిటర్న్ బై రెగ్యులర్ ఆర్ మంత్లీ బిజినెస్. అయితే ఇందులో చూసినట్లయితే స్టెప్ 1 చూసినట్లయితే అప్లోడ్ ద ఫైనల్ GST R1 రిటర్న్ ఫామ్ either directly through a data entry mode in GST కామన్ పోర్టల్. స్టెప్ 2 మనం చూసినట్లయితే ఆటో డ్రాఫ్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ GST R2 బేస్డ్ ఆన్ ద సప్లై ఇన్వాయిస్. దేని మీద బేస్డ్ అయింది? సప్లై ఇన్వాయిస్ మీద బేస్ అయి ఉంది. డీటెయిల్స్ రిపోర్టెడ్ బై ద సప్లయర్స్. స్టెప్ 3 చూసినట్లయితే ట్యాక్స్ పేయర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ మోడిఫై సచ్ ఆటో డ్రాఫ్టెడ్ ప్రొవిజనల్ GST R2. స్టెప్ 4 చూసినట్లయితే స్టెప్ 4 యాడ్ అడిషనల్ పర్చేస్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇన్ హిస్ GST R2 which have not been uploaded by counterparty.
స్టెప్ 5 చూసినట్లయితే reconciliation of the inward supply with counterparty taxpayers. reconciliation of the inward supply with counterparty taxpayers ఏంటమ్మా? Step 6 finalize the GST R1 and GST R2 by using online facilitate at common particular or using GST and complaint of offline facilitate. Step 7 చూసినట్లయితే pay the amount has shown in the GST R3 return generated by automatically post analyzation of activities mentioned in step 6 above. Step 8 చూసినట్లయితే debit the ITC ledger and cash ledger and mention the debit entry number in the GST R3 return and submit the SAML. Next question చూసినట్లయితే explain the generation of GST R1 of returns form or how to create returns from of GST R1 in Tally. Fourth question, filing of GST return in Tally. An assessee is required to file a number of return under GST. All these returns are to be filled online by the SS. Every type of SS irrespective of with her one is a trader, manufacturer, reseller or service provider. One needs to file GST returns online in the prescribed formats with GST being a technology driven tax regime. Tally provider facilitate of creating and filling GST return online. User can create GST R1, GST R2, GST R3 with the help of Tally. GST R1 return in Tally. GST return R1 in Tally ఎలా ఉంటుందంటే GST R1 is the monthly GST return to be filled by taxable person registered under GST R1 will include the details of all outward supply mode in the given period standard formatted released by the department. GST R1 return form is divided into multiple tables. Each table is used for a different types of outward supplies. Next, to view GST R1 report. In Tally ERP 9 GST code viewed in a return summary by default with the tax computation details. First, to view the report ni చూసినప్పుడు go to gateway of Tally, display statutory reports GST R1. ఫస్ట్ మనం దేనికి వెళ్తాం, గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్తాం. నెక్స్ట్ డిస్ప్లే అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. అందులో స్టాచ్యుటరీ రిపోర్ట్కి వెళ్తాం. స్టాచ్యుటరీ రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత జిఎస్టీ అనే దాన్ని క్లిక్ చేస్తాం. జిఎస్టీలో GST R1 అనేది మనం క్లిక్ చేస్తాం. ఫిల్లింగ్ ఇన్ GST R1. ఫాలోయింగ్ ద స్టెప్స్ ఫర్ ఫిల్లింగ్ GST R1 ఆన్లైన్లో ఇలా GST R1 ఫిల్ చేస్తారో చూద్దాం. స్టెప్ 1 మనం చూసినట్లయితే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద GST ఆఫీస్. టోటల్ అవైలబుల్ ఫ్రమ్ వెబ్సైట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం లేదా ఇన్స్టాల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. స్టెప్ 2, ప్రెస్ న్యూ బటన్ హ్యాడ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో. అప్లోడ్ న్యూ ఇన్వాయిస్ అదర్ డేటా ఫర్ రిటర్న్. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రెస్ న్యూ బటన్ హ్యాడ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో, అప్లోడ్ న్యూ ఇన్వాయిస్ అదర్ డేటా ఫర్ రిటర్న్. స్టెప్ 3 చూసినట్లయితే ఫిల్ ద పర్టిక్యులర్ విచ్ ఆర్ అండ్ ప్రెస్ ప్రొసీడ్ బటన్ అండ్ న్యూ వింగ్స్ అపియర్స్. స్టెప్ 4 చూసినట్లయితే దెన్ క్లిక్ ఇంపోర్ట్ ఫైల్స్. స్టెప్
ఫైల్ చూసినట్లయితే దెన్ క్లిక్ ఇంపోర్ట్ ఎక్సెల్స్ అండ్ సెలెక్ట్ యువర్ ఫైల్స్ ఫ్రమ్ లొకేషన్ వేర్ జిఎస్టీ R1 XLS exported from Tally ERP9. Step 6 చూసినట్లయితే క్లిక్ ఎస్ ఆన్ ద రాంగింగ్ మెసేజ్ అండ్ క్లిక్ వ్యూ సమ్మరీ. స్టెప్ 6 చూసినట్లు క్లిక్ ఎస్ ఆన్ ద రాంగింగ్ మెసేజ్ అండ్ క్లిక్ వ్యూ సమ్మరీ. స్టెప్ 7 చూసినట్లయితే క్లిక్ జనరేట్ ఫైల్. స్టెప్ 7 ఏంటి? క్లిక్ జనరేట్ ఫైల్ని జనరేట్ చేయడానికి. స్టెప్ 8 then finally the offline tool generates JSON file that has to upload on the GST portal. That is the generation of GST R1 of returns form, or how to create returns form of GST R1 in Tally.